హలో గైస్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన మన ఎంఎస్ ధోనికి అలాగే ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి ఒక పెద్ద రూమర్ అయితే నడుస్తుంది. మరొకటి వచ్చేసి ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్ లో ఎస్ఎస్సి జైస్వాల్ మరియు అసిత్ ఫెర్నాండో మధ్య జరిగిన హై వోల్టేజ్ గొడవ. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో శ్రీలంక ఫ్యాన్స్ కి అలాగే హర్ష భోగుల ఇన్సిడెంట్ మీద చేసిన అనాలిసిస్ కి రిప్లైగా తనైతే ఒక కామెంట్ పెట్టాడు జైస్వాల్. సో ఆ కామెంట్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మన తలా ధోని విషయానికైతే వచ్చేద్దాం. సిఎస్కే అలాగే ధోని ఈ రెండు పేర్లను విడదీసి చూడలేం. ఎందుకంటే 2008లో ఐపీఎల్ మొదటైనప్పటి నుండి వాళ్ళకి 5 సార్లు ట్రోఫీలు అందించడం వరకు ధోని పాత్ర ఎంత ఉందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ధోని కేవలం ప్లేయర్గా లేదా రాబోయే రోజుల్లో మెంటర్గా మాత్రమే కాకుండా సిఎస్కే ఫ్రాంచైజీలో ఏకంగా 25% వాటాతో పాటు కో ఓనర్ గా మారాలని ప్లాన్ చేశారంట ధోని. సిఎస్కే బ్రాండ్ వాల్యూ ఇప్పుడు 1000 కోట్లలో ఉంటుంది. అయితే ఇందులో 25% వాటా అంటే మామూలు విషయం కాదు. కానీ ధోని చేసిన సేవలకు అతని వల్ల వచ్చిన బ్రాండ్ ఇమేజ్ కు తను ఆ మాత్రం ఆశించడంలో తప్పు లేదని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అయితే సిఎస్కేని నడిపిస్తున్న ఇండియా సిమెంట్స్ యాజమాన్యం ధోని ప్రపోజల్ కు బ్రేకులు వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం 3% వాటా మాత్రమే ఇస్తామని చెప్పారంట. దేనికి రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే అటు పక్కల ధోనికి ఇటు పక్కల ఫ్రాంచైజీ ఓనర్స్ కి మధ్య పెద్ద డిబేటే జరుగుతుంది. అయితే ధోని తన డిమాండ్ ను 25% నుండి 18% కి తగ్గించినప్పటికీ మేనేజ్మెంట్ మాత్రం 5.5% కి మించి ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేసిందంట. ఈ డీల్ క్యాన్సిల్ అవడంతో ఇరు వర్గాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే రిటెన్షన్ విషయంలో కూడా ధోని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక టాక్ నడుస్తుంది. అయితే దీనిపై అటు ధోని కానీ ఇటు సిఎస్కే కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. మరి ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా లేక నిజంగానే ధోని తన దారి తాను చూసుకుంటాడా అనేది కాలమే నిర్ణయించాలి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక రెండో టాపిక్ వచ్చేసి ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో జరిగిన బిగ్గెస్ట్ కాంట్రవర్సీ. టెస్ట్ మ్యాచ్ అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం, కానీ తొలి రోజే వాతావరణం బాగా హీట్ ఎక్కింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసిత్ ఫెర్నాండో బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ ను క్లీన్ బౌల్ చేశాడు. వికెట్ తీసిన ఆవేశంలో ఫెర్నాండో తన కంట్రోల్ తప్పాడు. జైస్వాల్ వైపు దూసుకెళ్లి రెచ్చగొట్టేలా చాలా అగ్రెసివ్ గా కామెంట్స్ అయితే చేశాడు. బట్ అక్కడ ఏం కామెంట్ చేశాడనేది బయటకైతే రాలేదు ఇప్పటిదాకా. అయితే జైస్వాల్ అవుట్ అయి పెవిలియన్ కి వెళ్తుండగా సడన్ గా తిరిగి వచ్చేసి అయితే తనకైతే హెడ్ టు హెడ్ కాంటాక్ట్ అయితే ఇచ్చాడనమాట. సో తన హెల్మెట్ తో అయితే నెట్టాడు అనమాట ఫెర్నాండో దానికి. అండ్ ఫెర్నాండో కూడా కొంచెం ముందులకైతే తోసాడు. సో ఇది వచ్చేసి ఫిజికల్ కాంటాక్ట్ అయితే అయ్యారనమాట ఇద్దరు కూడా. దీని మీద ఐసీసీ కూడా వీళ్ళిద్దరికైతే ఫైన్ వేసింది అనమాట. 25% మ్యాచ్ ఫీజులు అయితే ఫైన్ వేశారు. అలాగే ఇద్దరికి చిరొక డిమెరిట్ పాయింట్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మ్యాచ్ లో అయితే జరిగిందనమాట. అండ్ మ్యాచ్ కి సంబంధం లేకుండా బయట జరిగిన కాంట్రవర్సీ ఏంటి అంటే, క్రిక్బజ్ వాళ్ళు అయితే ఒక రీసెంట్ గా అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేశారు ఆ వీడియో. సో ఆ వీడియోలో ఏం చూసుకుంటే మనకి హర్ష భోగ్లే జైస్వాల్ మరియు ఫెర్నాండో మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. అంటే తన ఒపీనియన్ అయితే చెప్పాడు అనమాట. సో తనైతే ఇలాంటి వాటికి పెద్ద ఫ్యాన్ కాదని, జైస్వాల్ కాస్త బెటర్ గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే జైస్వాల్ వెనక్కి వచ్చి రిప్లై ఇవ్వకుండా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే బాగుంటది అన్నట్టు తన ఒపీనియన్ అయితే చెప్పాడు. అయితే ఇంట్రెస్టింగ్లీ ఈ వీడియో కింద జైస్వాల్ ఒక కామెంట్ అయితే పెట్టాడు. అందులో ఏముంది అంటే, మీకు ఎదుటి వాళ్ళు ఏమన్నారో తెలియకపోతే ఎలాంటి జడ్జిమెంట్ పాస్ చేయొద్దు. ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే వాళ్ళకి తెలియాలి. ప్రస్తుతం మన ఇండియా ఫైట్ చేస్తుంది, రిప్లై ఇస్తుంది అని చెప్పి అయితే జైస్వాల్ కామెంట్ పెట్టాడు. సో ఈ కామెంట్లో అయితే లాస్ట్ పోర్షన్ అయితే కాస్త సినిమాటిక్ గా అనిపించింది. అంటే ది ఇండియా విల్ ఫైట్ అండ్ రిప్లై అని చెప్పి అయితే పెట్టాడు. సో అంతకుముందు చూసుకుంటే ఆబ్వియస్లీ జైస్వాల్ యొక్క బాధ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ శ్రీలంక ప్లేయర్స్ గట్టిగానే జైస్వాల్ ను కామెంట్ చేసినట్టు ఉన్నారు. అందుకే అతను ఆవేశంగా వెనక్కి వెళ్లి ఆ రేంజ్ లో రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ తో పాటు చాలా మంది పెద్ద ప్లేయర్లు, అది మాజీ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే పాయింట్అవుట్ చేసేది ఏంటంటే ఫిజికల్ కాంటాక్ట్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు స్లెడ్ చేసినప్పుడు మనం కూడా మాటలతోనే స్లెడ్ చేయాలి అండ్ రిప్లై ఇవ్వాలి. ఇలా ఫిజికల్ కాంటాక్ట్ ఇవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మనం ఇన్సిడెంట్ లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఫెర్నాండో కూడా జైస్వాల్ తో కొంచెం రూడ్ గానే బిహేవ్ చేశాడు. అంటే అతను తన తల ఊపుతూ నువ్వు పెవిలియన్ కి వెళ్ళిపో అన్నట్టుగా అయితే సైగ చేశాడనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ దీని తర్వాత జైస్వాల్ కూడా మీదకి వెళ్ళిపోయి వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాడు ఫెర్నాండోని. సో ఈ విషయాన్ని ఐసీసీ కూడా తన స్టేట్మెంట్ లో అయితే మెన్షన్ చేశారు. ఇద్దరు ప్లేయర్స్ కూడా ఎక్కువ పనిష్మెంట్ అయితే ఇచ్చారు. అంటే జైస్వాల్ కి మ్యాచ్ ఫీజు ఫైన్ వేశారు, అలాగే ఫెర్నాండో కూడా వేశాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా 25%. సో అదనమాట. సో ఈ ఐసీసీ స్టేట్మెంట్ అనేది తనైతే కామెంట్ చేశారు కదా, దాని తర్వాత ఒక 2-3 గంటల తర్వాత అయితే వచ్చిందనమాట ఈ స్టేట్మెంట్ అయితే. సో
ఆల్రెడీ ఈ స్టేట్మెంట్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇద్దరు ప్లేయర్లు కూడా తమ తప్పు ఒప్పుకున్నారంట. సో హై వోల్టేజ్ మూమెంట్ లో ఇద్దరు మధ్య అన్ఎక్స్పెక్టెడ్ వేలో గొడవ అయితే జరిగింది. అయితే ఆ ఓవర్ లో ఏం జరిగిందంటే జైస్వాల్ వరుసగా 3 4లు కొట్టిన తర్వాత ఫెర్నాండో కంబ్యాక్ చేసి వికెట్ తీశాడు. దీంతో కాస్త గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ ఆ సెలబ్రేషన్ చేసుకున్న టైంలో అనవసరంగా జైస్వాల్ ని తిట్టాడు. అదర్వైజ్ అసలు ఈ గొడవ జరిగేదే కాదు. అలాగే జైస్వాల్ కూడా వెనక్కి వచ్చేవాడు కాదు, ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాడు కాదు. అసలు ఈ ఇన్సిడెంట్ లో అయితే ఇద్దరు మిస్టేక్ కూడా ఉంది. అందుకే ఇద్దరికి పనిష్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇదనమాట ఈ వీడియోలో. సో మీకేమనిపించింది ఈ యొక్క ఇంట్రెస్టింగ్ కామెంట్ మీద, జైస్వాల్ చేసిన దాని మీద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ధోని యొక్క ఇష్యూ మీద కూడా మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ని మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.